ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తుండగానే సిఐడి రంగంలోకి దిగింది. ఐబొమ్మ మూవీ రూల్ వెబ్సైట్లలో బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్లను రవి ప్రమోట్ చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన వివరాలను సిఐడి బృందం కోరింది. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ముగిసిన తర్వాత సిఐడి కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతున్న సిఐడి ఇప్పటికే సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులను సైతం విచారిస్తూ ఉంది. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసిన వెబ్సైట్లలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు ఇమ్మడి రవి. దీనిపై ఇప్పటికే దృష్టి సారించిన సిఐడి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న రవి వివరాలను సేకరించారు. మరోవైపు ఈ ఉదయం నుంచి ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్లతో ఉన్న లింకులపైన ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులోని పలు పైరసీ వెబ్సైట్లు, పైరసీ గ్యాంగ్ల నుంచి రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆయా వెబ్సైట్లకు చెందిన వ్యక్తులు, కొనుగోళ్ల మధ్య ఉన్న మధ్యవర్తులు, చెల్లింపులు తదితరాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు ఫోకస్ చేశారు. అతని పేరున 10కి పైగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు పైరసీ సినిమాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్ల ద్వారా ఎంత సంపాదించాడు, దాన్ని ఎలా ఖర్చు చేశాడు అన్న విషయాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కరేబియన్ దీవుల్లో ఉన్న టీం మెంబర్స్ ఎవరు? రవి లేకపోయినా వేర్వేరు వెబ్సైట్లలో పైరసీ సినిమాలు ఓపెన్ అవ్వడం వెనుకున్న వ్యక్తులెవరో కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవికి 3 రోజుల కస్టడీ దాదాపుగా ముగిసింది. మరో 2 రోజుల పాటు సైబర్ క్రైమ్ వింగ్ రవిని విచారించనుంది. అనంతరం రవి కస్టడీ కోసం సిఐడి కోర్టును ఆశ్రయించనుంది. సినిమా చూపించాడు. అవును, గంటల వ్యవధిలో రిలీజ్ బొమ్మ హై క్వాలిటీతో చూపించాడు. సినిమా రిలీజ్ అయ్యిందంటే ఏ థియేటర్లో ఆడుతుంది అన్న దానికంటే ఐబొమ్మలో వచ్చిందా లేదా అని సినీ ప్రియులు చెక్ చేసే రేంజ్లో జనాల్లోకి చొచ్చుకెళ్లిపోయాడు. సినిమా అనే ఒక మాధ్యమాన్ని సామాన్యులకు రూపాయి ఖర్చు లేకుండా చూసేలా చేశాడు. మల్టీప్లెక్స్లో సినిమాని బట్టి వేలల్లో టికెట్లు కొనుక్కోలేని సామాన్య జనానికి ఆ థియేటర్ను ఇంటికే తీసుకెళ్లాడు. సిల్వర్ స్క్రీన్ కలెక్షన్లు షేక్ చేసి మరీ బొమ్మ ఆడించాడు. థియేటర్లో 1,00,000 మంది చూస్తే ఐబొమ్మలో దానికంటే 50 రెట్ల సినీ ప్రియులు ఆస్వాదించేలా చేశాడు. పార్కింగ్ ఫీజులు, పాప్కార్న్ బకెట్ల దోపిడీలకు భయపడి థియేటర్ వైపు వెళ్లని ప్రేక్షకులందరినీ మూవీ రూల్, ఐబొమ్మ ఒప్పందాలకు అభిమానులుగా మార్చుకున్నాడు. సినిమాలను ప్రేమించి, అభిమానించి సినిమానే లోకంగా బతికే లక్షలాది మందికి థియేటర్కు వెళ్లకుండానే పసందైన సినీ వినోదాన్ని ముంగిట్లోనే అందించాడు. దీంతో సినీ లవర్స్కు అతడు ఓ హీరో. అవినీతిని ప్రశ్నించిన భారతీయుడు కమల్ హాసన్ మల్లే సినీ దోపిడీ నుంచి సామాన్యుల్ని కాపాడిన హీరో. అందుకే సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి తెగ సపోర్ట్ వస్తోంది. అతని అరెస్టును స్వాగతించిన వాళ్ళకంటే ఖండించిన వాళ్లే ఎక్కువ. పోలీసులు, సినీ పెద్దలు అతిపెద్ద పైరసీ డాన్ ఆట కట్టించారని చెప్పలు చర్చుకున్నారు. కానీ సామాన్యుడి కోణంలో మాట్లాడిన సినీ నిర్మాతలు గాని, పెద్దలు గాని టాలీవుడ్లో కనిపించలేదు. ఇంతకీ రవి హీరో అవ్వడానికి కారణం ఏంటి? సినీ ప్రియులు ఎందుకు అతన్ని హీరోగా వర్ణిస్తున్నారు? అసలు విషయానికి వస్తే సినిమా అనేది వ్యాపారం, ఊహాలోకపు ప్రపంచం, ప్రజలకు వినోదం, అలసి సొలసిన జనానికి కాస్త ఉపశమనం. దశాబ్దం క్రితం వరకు 100 లోపే టికెట్ కొని సినిమా చూసేవారు. లో క్లాస్ టికెట్ 10 రూపాయలుంటే హై క్లాస్ 100 దగ్గరలో ఉండేది. కానీ ట్రెండ్ మారిపోయింది. సినిమా హాల్ల స్థానంలో మల్టీప్లెక్స్లు వచ్చాయి.
దీంతో బుకింగ్ ఆఫీస్ క్లోజ్ అయింది. సినిమా టికెట్ ఆన్లైన్లోకి వెళ్ళింది. సినిమాకో రేటుకో రేటు అన్న తీరులో మారిపోయింది. రిలీజ్ రోజు టికెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన స్థితికి వచ్చేసింది. సాధారణ రోజుల్లోనే ఒక్క టికెట్ ధర దాదాపు 300. ఇక కూల్ డ్రింక్, పాప్కార్న్ అన్నీ కలిపితే ఒక వ్యక్తి సినిమా చూసి బయటకు వచ్చేసరికి 1000 రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి దాపురించింది. దీంతో సామాన్యులు సినిమా అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. వీరందరికీ ఐబొమ్మ రవి సినిమాను ఇంటికే చేర్చాడు. జస్ట్ వైఫై ఉంటే చాలు, సెల్ ఫోన్, పీసీ, ల్యాప్టాప్ ఏదున్నా చిటికలో ఫ్రీగా సినిమా చూసే అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే ఐబొమ్మ రవి అరెస్టును వ్యతిరేకించిన వారే ఎక్కువగా ఉన్నారు. సినిమా అనేది వినోదం. ఆ వినోదం ఉచితంగా వస్తుంది కాబట్టి ప్రజలు అతన్ని హీరోగా చూస్తున్నారు. కానీ పైరసీ, కల్తీ అనేది ఎప్పుడూ ప్రమాదం అనేది గుర్తుంచుకోవాలి. ఆ పైరసీ జరగడానికి కారణాలు, చేసిన వ్యక్తిని ఎక్కువ శాతం ప్రజలు హీరోగా చూస్తున్నారంటే దానికి గల కారణాలు ప్రభుత్వాలు విశ్లేషించాలి. మరోసారి అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ పైరసీ అనే వైరస్ కొనసాగుతూనే ఉంటుంది. రవి లాంటి వారిని ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. వందకు పైగా వెబ్సైట్లు, 21,000కు పైగా సినిమాలు, గేమింగ్ యాప్లతో సంబంధాలు, పెద్ద పైరసీ సామ్రాజ్యం సృష్టించింది ఒక్కడేనా? అసలు అతని వెనుక ఎవరున్నారు? ఈ పైరసీ రాకెట్లో సహకరించింది ఎవరు? కరేబియన్ దీవులు కేంద్రంగా ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఐబొమ్మ వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఇమ్మడి రవి ప్రీక్వెల్ ఏంటి? సీక్వెల్గా సాగుతుందేంటి? టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్ వుడ్ ఏదైనా షేక్ చేసేశాడు ఐబొమ్మ రవి. మూవీ రిలీజ్ అయిన గంటలోనే ఐబొమ్మ సైట్తో జనానికి చూపించేశాడు. దీంతో కోట్లాది రూపాయలు నష్టపోయింది సినీ ఇండస్ట్రీ. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా నిర్మాతకు మాత్రం బొమ్మ కనిపించేలా చేసింది ఐబొమ్మ. దీనికి సూత్రధారి, పాత్రధారి ఇమ్మడి రవి. 100కు పైగా పైరసీ సైట్లు, 21,000 సినిమాలు. ఇదంతా ఒక్కడి వల్ల ఎలా సాధ్యం? ఇదే పోలీసులకు అంతుబట్టడం లేదు. కరేబియన్ దీవుల్లోని అతని సామ్రాజ్యం ఎంతుంది? ఎంతమంది పనిచేస్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు కస్టడీలో ఉన్న రవిపై సంధిస్తున్నారు. కేవలం కరేబియన్ దీవుల నుంచి ఇదంతా ఆపరేట్ చేశారా, లేక వేరే ప్రాంతాల్లోనూ నెట్వర్క్ ఉందా? దీనిపైనే కూపీలాగుతున్నారు. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ ఇలా అనేక దేశాలతో ఈ ఐబొమ్మకు ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. కరేబియన్ దీవుల్లో ఉండే రవి ఇక్కడ సినిమాలు ఎలా కొన్నాడు? లోకల్ పైరసీ గ్యాంగ్లతో సంబంధాలు ఎలా నడిపాడు? ఇక్కడ తన తరపున ఆపరేషన్స్ చేసిందెవరు? ఇవన్నీ అంతుబట్టకుండానే ఉన్నాయి. అయితే తమిళ వెబ్సైట్ల నుంచి అధిక సినిమాలు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. కరేబియన్ ఐలాండ్స్ సెంటర్ పాయింట్ అయినా ఎక్కువ సినిమాలు యూకేలోని టెకీలా ద్వారా అప్లోడ్ చేసినట్లు బయటపడింది. సెల్ ఫోన్లో సినిమా రికార్డ్ చేసిన సినిమాని తన దగ్గరున్న సాఫ్ట్వేర్, హై టెక్నాలజీ ఉపయోగించి హెచ్డీ క్వాలిటీగా మార్చి మరీ వెబ్సైట్లో పెట్టాడు రవి. థియేటర్లో పైరసీ చేసే చోటామోటా గ్యాంగులతో సంబంధాలు పెట్టుకున్నాడు. థియేటర్లో బొమ్మపడి మార్నింగ్ షో పూర్తయిన గంటలోనే వెబ్సైట్లో పెట్టే విధంగా సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వెబ్సైట్కు వచ్చిన పాపులారిటీతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. ఇలా వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేశాడు. సిల్వర్ స్క్రీన్కు బ్రేకేసి వెబ్ సినిమాను ప్రమోట్ చేసేవాడు. కస్టడీలో ఉన్న రవి పోలీసులకు చాలా ట్విస్ట్లు ఇస్తూనే ఉన్నట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు నోరు విప్పినా ఎన్నో విషయాల్లో మాత్రం అసలు సమాధానం చెప్పనట్లే తెలుస్తోంది. దీంతో అతని ఫ్లాష్ బ్యాక్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ్నుంచి తవ్వితే ఈ పైరసీ సామ్రాజ్యం గుట్టు విప్పొచ్చన్న ఆలోచనలో ఉన్నారు.